మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనకి వర్ధన్నపేట నుంచి రవికాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్ చెప్పండి, మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఎలా జరుగుతుంది? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి బందోబస్తు చేస్తున్నారు? రవికాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. పల్లెపూర్ అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళు సైతం గ్రామానికి వచ్చి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి అభ్యర్థులంతా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా, అంతే పల్లెపూరు కాబట్టి గ్రామాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కాబట్టి పట్టణాల్లో ఈ గ్రామాలను వదిలి వేరే ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ముందు నుంచే ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం. హరిత పోలింగ్ సెంటర్గా దీన్ని ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట మండలానికి సంబంధించి 2 హరిత పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, ఒకటి ఇల్లంద గ్రామం, మరొకటి కొత్తపల్లి గ్రామానికి సంబంధించి మనం చూడొచ్చు. మనం చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం ఇంత పెద్ద సంఖ్యలో కనిపించడం సాధారణంగా కనిపించదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. బంధుత్వంతో కూడినటువంటి ఎన్నికలుగా మనం గ్రామ పంచాయతీ ఎన్నికలను చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయమే అంటే చలికాలం అయినప్పటికీ 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటింగ్ అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఓటు అయితే వేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ లెక్కన అంటే 7 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే ఈ ఎన్నికలు జరిగేటువంటి సందర్భం కాబట్టి పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే వచ్చి తమ ఓటు వేసేటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి సందర్భం కూడా కనిపించదు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కూడా చాలా ఎక్కువ శాతంగా జరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకొని వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే 555 గ్రామ పంచాయతీలు మొదటి విడతలో ఉన్నటువంటి నేపథ్యంలో 52 గ్రామ పంచాయతీలు, 53 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి సందర్భము. 502 గ్రామాలకు సంబంధించి ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. 502 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాల బరిలో 1787 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా ఇటు వార్డు సంఖ్యలు చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 3850 వార్డులకు గాను 9228 మంది అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి సందర్భం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వరంగల్ జిల్లా చూసినట్టయితే మొత్తం 91 మండలాలు ఉండగా అందులో 91 గ్రామాలు ఉన్నటువంటి సందర్భంలో 3 మండలాలకు సంబంధించి తొలి విడతలో వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి ఈ 3 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వర్ధన్నపేట, పర్వతగిరి 2 మండలాలు వర్ధన్నపేట నియోజకవర్గం కిందికి వస్తాయి. రాయపర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గం కిందికి వస్తాయి. పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. మొదటగా సర్పంచ్ బరిలో నిలిచినటువంటి ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా ముగిసిన తర్వాత సర్పంచ్ ఎవరికైతే గెలిచారో వాళ్ళని ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ను కూడా ఎన్నుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికాంత్.